జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో 3 పోలీస్ కమిషనరేట్ల రీఫ్లషింగ్ కు ప్రభుత్వం సిద్ధమైంది. 3 కమిషనరేట్లను మొత్తం 12 జోన్లుగా పునర్విభజన చేయాలని పోలీస్ శాఖ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్లో చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ మరియు శంషాబాద్ జోన్లు ఉంటాయి. ఇకపై శంషాబాద్ ఎయిర్పోర్టు సైతం హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి రానుంది. సైబరాబాద్ కమిషనరేట్లో షేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ పేర్లతో 3 కీలక జోన్లు ఏర్పాటు కానున్నాయి. మొయినాబాద్ నుంచి పటాన్చెరు వరకు షేర్లింగంపల్లి జోన్ పరిధిలో ఉంటుంది. ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్లతో రాచకొండ కమిషనరేట్ పటిష్టం కానుంది. మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్లను కలుపుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక రాచకొండ నుంచి విడిపోయి యాదాద్రి జిల్లా ప్రత్యేక పోలీస్ జిల్లాగా మార్చే ఛాన్స్ ఉంది. పెరుగుతున్న జనాభా, నేరాలు, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పరిధిలో మార్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీస్ కమిషనరేట్ల రీఫ్లెషింగ్ కు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ మార్పులు చేర్పులకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలని విలీనం చేసిన తర్వాత 3 కమిషనరేట్లకు సంబంధించిన పోలీస్ విభాగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. నిన్న దీనికి సంబంధించే డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు ఉన్నతాధికారులు. 3 కమిషనరేట్లకు సంబంధించిన కమిషనర్లు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 3 కమిషనరేట్లో ఉన్నటువంటి కొన్ని పరిధిని హైదరాబాద్ కమిషనరేట్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం 6 జోన్లుగా విభజిస్తూ కొన్ని రాచకొండ, సైబరాబాద్కి సంబంధించిన జోన్లని ఇందులో కలుపుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ విస్తరిస్తుంది కాబట్టి జనాభాకి తగ్గినట్టుగా పోలీసులను కూడా పోలీస్ స్టేషన్లు కావచ్చు, కమిషనరేట్లకు సంబంధించిన ఏరియాని పరిధిని ఫిక్స్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గతంలో ఉన్నటువంటి సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లకు సంబంధించి ఏ కమిషనరేట్ పరిధికి ఆ కమిషనరేట్ పరిధిలోనే ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో కలుపుతూ చార్మినార్ జోన్, గోల్కొండ జోన్, ఖైరతాబాద్ జోన్, రాజేందర్ నగర్ జోన్, రాజేందర్ నగర్ గతంలో సైబరాబాద్ పరిధిలో ఉంది కానీ దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపే నిర్ణయం తీసుకున్నారు. ఇక శంషాబాద్ జోన్ ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్కు సంబంధించిన ఎక్కువగా మూవ్మెంట్ ఉండే శంషాబాద్ జోన్ కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి కలిపేసి ఇక రాచకొండ కమిషనరేట్ దేశంలోనే పెద్ద కమిషనరేట్. ఆ కమిషనరేట్లో కొంత భాగాన్ని 3 జోన్లుగా విభజించి ఆ తర్వాత యాదాద్రి జిల్లాను జిల్లా ఎస్పీగా పెట్టేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో నల్గొండ జిల్లాలో ఉండేది, కొత్తగా ఏర్పడిన యాదాద్రి జిల్లాని రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే కలిపారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి మల్కాజ్గిరి ఏదైతే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి యాదాద్రి జిల్లాని సపరేట్గా జిల్లా చేసి ఇక్కడ రాచకొండ పరిధిని తగ్గించి ఎక్కువగా సేవలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీని కూడా కొత్త కమిషనరేట్గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంది. అయితే గతంలోనే సైబరాబాద్ కొత్తగా కమిషనరేటే, రాచకొండ కొత్త కమిషనరేటే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిని అంతా కూడా పెంచారు కాబట్టి దానికి అనుగుణంగా పరిపాలన, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ ముఖ్యం కాబట్టి ల్యాండ్ ఆర్డర్ని మరింత పటిష్టం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి రేపు లేదా ఎల్లుండి డీజీపీ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కనబడుతుంది ఈ జోన్లకు సంబంధించి. ఇప్పటికే ఎక్కువగా ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో వాటిని జోన్లుగా డివిజన్ చేసి వాటికి సంబంధించి అక్కడ ప్రత్యేక అధికారులను నియమిస్తే ఖచ్చితంగా క్రైమ్ రేట్ని తగ్గించడమే కాకుండా సిటీ విస్తరిస్తుంది కాబట్టి ఈ కమిషనరేట్ హైదరాబాద్ కమిషనరేట్లోకి మిగతా జోన్లను తీసుకువచ్చి కలపడంతో ఇటు హైదరాబాద్కి సంబంధించి ఇప్పటికే అడిషనల్ డీజీ స్థాయి అధికారి కమిషనర్గా ఉంటాడు కాబట్టి మానిటరింగ్ కూడా నిరంతరం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కొత్తగా జోన్లకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓకే సురేష్, థ్యాంక్ యూ.